ఈ సంవత్సరం కూడా గుజరాతీపేట చుట్టుపక్కల ఉండేటటువంటి వారందరికీ శంకరుల కృప కలగాలి అని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటూ, శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శంకర జయంతి సందర్భంగా 3వ రోజు కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ ఆహ్వానం పలుకుతూ, శంకర భగవత్పాదులు అవతరించేటువంటి సమయానికి హిందూ ధర్మంలోని రకరకాలైన భావనలు ఉన్నప్పుడు వాటన్నింటినీ సమన్వయపరిచి మరలా సనాతన ధర్మాన్ని పునరుద్ధరింపజేసి 4 దిక్కులలో 4 పీఠములను నెలకొల్పి నిరంతరము 4 వేదముల యొక్క పారాయణ, 4 మహావాక్యములు స్మరణ జరుగుతూ ఉండేటట్టుగా ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసిన వారు శంకర భగవత్పాదుల వారు. కాబట్టి ఆయన అందించినటువంటిది అద్వైత విజ్ఞానము అంటాం. అద్వైత విజ్ఞానము మిగిలిన విజ్ఞానములన్నింటికంటే అంత గొప్పదా అంటే అంత గొప్పదే. కారణం ఏంటంటే, మిగిలిన విజ్ఞానాలు ఏవైనప్పటికీ చంద్రమండలానికి మనం వెళ్ళి రాగలిగినటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన కళలలో ఎంత జ్ఞానాన్ని పొందినా మిగిలిన విజ్ఞానాలన్నిటికీ ఉండేటటువంటివి 2 దోషములు. 1వ దోషం ఏమిటి అంటే ఆపేక్ష, రిలేటివిటీ అంటాం. 2వది బాధ, కాంట్రవర్సిటీ. ఏమిటి ఆపేక్ష అంటే, ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసింది ఉన్నది అనేది ఉంటుంది. అందుకే న్యూటన్ లాంటి గొప్ప శాస్త్రవేత్త కూడా నాకు తెలిసింది సంవత్సరంలో నీటి బిందువు అంత అంటాడు. కారణం ఏంటంటే ఇంకా ఎంతో తెలుసుకోవలసింది ఉంది కాబట్టి. 2వది ఏంటంటే, తెలుసుకున్న కొత్త విషయం అప్పటికి కొత్తగా ఉన్న కొంతకాలం తర్వాత అది ప్రయోజనం లేకుండా పోవడం, అదే బాధ. బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చినప్పుడు, దానికి ముందు రేడియో ఉన్నప్పుడు రేడియో కోసం గొప్పగా ఆ ఊర్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటే వెళ్ళేవారు. ఆ తర్వాత రేడియో అనేది ఇప్పుడు పూర్తిగా మనకు తెలుసు. బ్లాక్ అండ్ వైట్ టీవీ పోయింది. సమాచారం టెలిగ్రామ్ ద్వారా ఇచ్చేవారు. టెలిగ్రామ్ అనేది పోయింది. అంటే ఏమవుతుందంటే, సైన్స్లో ఎంత అభివృద్ధి చెందినా అప్పటికి అది అవసరమైన కొంతకాలం తర్వాత దాని ప్రయోజనం ఉండకుండా పోవడం, ఇది దోషం. ఈ 2 దోషాలు లేనటువంటిది ఏదంటే అద్వైత విజ్ఞానమే. ఏమిటి దానికి ఆ గొప్పతనం అంటే, అద్వైతము అన్న పేరులోనే ఉంటుంది. ఏమిటి అంటే, ఉన్నది ఒక్కటే, అదంతా ఆ ఒక్కటి పరమాత్మ చైతన్యం. ఉన్నది ఒక్కటే అయినప్పుడు మొదట మనం చెప్పుకున్న ఇంకా తెలుసుకోవాలి అనేటటువంటి అపేక్ష ఉండదు. కారణం ఉన్నది ఒక్కటే కాబట్టి అది తెలుసుకుంటే మరి తెలుసుకోవాల్సింది 2వది ఉండదు. ఇక బాధ అంటే మరుగున పడిపోవడం అనేది కూడా ఉండదు. కారణం ఉన్నది ఒక్కటే అయినప్పుడు, అది తెలుసుకున్నప్పుడు కొత్తది వస్తే పాతది మరుగున పడిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఒక సెల్ ఫోన్ ద్వారా మనం సమాచారాన్ని సెకండ్స్లో ఎక్కడికైనా అందించగలుగుతున్నాం కాబట్టి టెలిగ్రామ్ లాంటిది పక్కకి వెళ్ళిపోయింది.
బ్లాక్ అండ్ టీవీ కన్నా గొప్ప టీవీలు వచ్చాయి కాబట్టి అవి పక్కకెళ్ళిపోయి. ఆ పరిస్థితి అద్వైత విజ్ఞానానికి ఉండదు. కారణం ఉన్నది ఒక్కటే కాబట్టి. అటువంటి అద్వైత విజ్ఞానం ఎటువంటిది అంటే, ఈ సృష్టికి అంతటికీ సారం ఏమిటి అంటే మానవుడు. కారణం ఏంటంటే మానవుడికి ఉండేటటువంటి మేధస్సు. ఈ సృష్టిలో మానవుడికి ఉన్న ప్రాముఖ్యత మరే జీవికి ఉండదు. సృష్టికి సారం మానవుడైతే, మానవుడి యొక్క సారం అతడి యొక్క విజ్ఞానం అయితే, ఆ విజ్ఞానానికి సారం అద్వైత విజ్ఞానము. దీన్ని తప్పనిసరిగా ముందో వెనకో ప్రతివారు చేరుకోవలసినటువంటిది అక్కడికే. అయితే శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం ఏమిటండి? ఈ అద్వైత విజ్ఞానము అనేది శంకరుల కాలం కన్నా ముందు నుంచి కూడా ఉంది, అంతమంది చెప్పారు. అయితే మరి వారికన్నా ఇతని గొప్పతనం ఏమిటి? కారణం ఏంటంటే, ఇప్పుడే మనం గురు పరంపరలో చెప్పుకున్నట్టుగా నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహంతం గోవింద యోగీంద్ర మదాస్త్యతిక్యం అంటారు శంకరులు. ఆయన గురువు గారు గోవింద యోగీంద్రులైతే ఆయన గురువు గారు గౌడపాదాచార్యులు వారు, అంటే శంకరుల యొక్క పరమ గురువులు. ఆయన అద్వైత పితామహుడు అని పేరు పొందినవారు. అద్వైత పితామహుడు ఆయన పరమ గురువు గారు అయితే శంకరులకి ఎందుకు అద్వైతంలో ఇంత గొప్పతనం అంటే, శంకరులు చేసింది ఏంటంటే ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి అద్వైత రహస్యాలను అన్నీ అక్కడ వెదజల్లబడి ఉంటే, సముద్రం అడుగుని రత్నములు ఉన్నట్టుగా, ఒక్క రత్నములతో పాటుగా సముద్రంలో చాలా ఉంటాయి. కానీ వాటిని ఏరి తేగలిగితేనే దాని ప్రయోజనం. శంకరులు ఏం చేశారంటే, అక్కడక్కడ చెల్లాచెదురుగా ఉపనిషత్తుల్లో పడి ఉండేటటువంటి అద్వైత రత్నాలన్నింటినీ ఏరి ఒక మాలగా చేసి, ఆ అద్వైత రత్న పుష్పాలన్నింటినీ చక్కగా ఒక మాలగా చేసి మనకి అందించారు. కాబట్టే ఎంతమంది ఆయన గురువులు, ఆయన పరమ గురువులు ఎంతమంది ఉన్నప్పటికీ అద్వైతము అంటే శంకర అద్వైతం అంటారే కానీ గౌడపాదుల వారు, గోవింద భగవత్పాదుల వారు ఆయన గురువు గారు, పరమ గురువు గారు అయినప్పటికీ అద్వైతం అంటే శంకరులదే అనడానికి కారణం, ఆయన అద్వైతం ఎక్కడ వెదజల్లబడి ఉందో వాటన్నిటినీ ఏరి మాలగా చేసి మనకి అందించారు. అందుచేత దాని యొక్క అనుభవాన్ని మనం పొందవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి